నమస్తే అండి, వెల్కమ్ టు సంయుక్త స్పెషల్స్. ఈరోజు వీడియోలో నేను బియ్యం అండ్ బెల్లంతో చేసుకునే ఈజీ స్వీట్ రెసిపీ చెప్పబోతున్నానండి. దీని ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇంట్లో ఏం లేనప్పుడు మనకు స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయొచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే అండి, ఇప్పుడు మనం లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మనం రోజు వండుకునే బియ్యం ఉంటాయి కదా, అవి ఒక కప్పు వేసుకోవాలి. నెక్స్ట్ అవి 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకున్నాక బియ్యం మునిగే వరకు నీళ్లు పోసి ఒక 1 అవర్ వరకు నానబెట్టుకోవాలి. ఇలా బియ్యం ఒక 1 అవర్ నానిపోయాక వాటర్ రాకుండా ఓన్లీ బియ్యాన్నే మిక్సీ జార్లో వేసుకోవాలి. నెక్స్ట్ అదే మిక్సీ జార్లో ఒక కప్పు పచ్చి కొబ్బరిని ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి వేస్తున్నాను. నెక్స్ట్ అందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. నాకు మాత్రం ఇక్కడ కంప్లీట్ ఒక 1 కప్ పట్టాయండి వాటర్ గ్రైండ్ చేయడానికి. చూడండి, ఇక్కడ బియ్యం అండ్ కొబ్బరి మనం ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకు స్వీట్ అనేది తినడానికి బాగుంటుంది. నెక్స్ట్ అందులోనే 2 కప్పులు వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోనే ఒక 1 కప్ చిన్నగా తరిగిన బెల్లంని వేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను కొంచెం స్వీట్నెస్ తగ్గించే చేస్తున్నానండి స్వీట్. మీకు ఒకవేళ స్వీట్నెస్ ఎక్కువ కావాలి అంటే ఇంకా 1/2 కప్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ అందులోనే 1 కప్ వాటర్ వేసుకొని బెల్లం కరిగే వరకు స్టవ్ మీద పెట్టి వేడి చేసుకోవాలి. ఇక్కడ మనకు పాకమేమీ అవసరం లేదండి, ఓన్లీ బెల్లం కరిగితే సరిపోతుంది. ఇలా బెల్లం కరిగిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక ప్లేట్ కానీ లేదంటే కేక్ టిన్ కానీ తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసుకోవాలి. ఇలా సైడ్స్ కూడా బాగా అప్లై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక నాన్ స్టిక్ కడాయి కానీ లేదంటే అడుగు మందంగా ఉండే ఏదైనా ఒక కడాయి తీసుకొని అందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బియ్యం అండ్ కొబ్బరిని వేసేసుకోవాలి. ఇప్పటి నుంచి స్టవ్ లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేస్తూ కలుపుతూ ఉండాలండి. అండ్ ఇది లాస్ట్ వరకు ఇలానే కలుపుతూ ఉండాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఇలా ఒక 1 మినిట్ కలుపుకున్నాక మనం ముందుగా చల్లారి పెట్టుకున్న బెల్లం నీళ్ళను వేసుకోవాలి. ఇలానే కలుపుతూ ఉంటే మనకు కన్సిస్టెన్సీ హార్డ్గా అయిపోతుందండి. అండ్ కంప్లీట్ మెజర్మెంట్స్ వచ్చేసి నేను 1 కప్ ఆఫ్ బియ్యంకి 1 కప్ ఆఫ్ కొబ్బరి, 1 కప్ ఆఫ్ బెల్లం, అలాగే 4 కప్స్ ఆఫ్ వాటర్ యూజ్ చేశాను. మీరు ఈ మెజర్మెంట్స్తో ఎంత క్వాంటిటీ స్వీట్ అయినా చేసేయొచ్చండి. నెక్స్ట్ కన్సిస్టెన్సీ ఇలా కొంచెం హార్డ్ అయిపోయాక అందులోనే 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. మీరు కావాలంటే బియ్యం అండ్ కొబ్బరి గ్రైండ్ చేసేటప్పుడు అందులో కూడా వేయొచ్చండి ఇలాచీ. నెక్స్ట్ అందులోనే 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. ఇలా మీరు మధ్య మధ్యలో నెయ్యి వేయడం వల్ల స్వీట్ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. సో మీకు ఒకవేళ నెయ్యి నచ్చినట్టయితే ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు. ఇలా మీరు ప్యాన్ నుండి సపరేట్ అయ్యే వరకు పిండిని కలుపుతూ ఉండాలండి. నేను మధ్య మధ్యలో నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను, మీకు నచ్చినంత యాడ్ చేసుకోండి. నేను మాత్రం ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. చూడండి, మనకు బాండీ నుండి సపరేట్ అయిపోయింది కదా పిండి. ఇలా అయితే మనకు సరిపోతుంది. ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఇలా ఒక టేబుల్ స్పూన్ తీసుకొని ఒక చిన్న ప్లేట్కి నెయ్యిని అప్లై చేసుకొని అందులో వేసుకోండి. ఇలా చల్లారిపోయాక మనకు సపరేట్ అవ్వాలండి. చూడండి, ఇలా మనం తీస్తే మనకు ఈజీగా రావాలి చేతికి. ఇలా అయితే మనకు సరిపోతుంది. అంతే అండి, ఇక్కడ కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా నెయ్యి రాసుకున్నాం కదా ఆ టిన్లో వేసేసుకోవాలి. ఇప్పుడు కంప్లీట్ పిండిని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు స్ప్రెడ్ కాకపోతే ఇలా ఒక చిన్న బౌల్కి నెయ్యి రాసుకొని దాంతో ప్రెస్ చేయండి. ఇలా బౌల్తో ప్రెస్ చేయడం వల్ల గ్యాప్స్ కూడా ఏముండవండి. ఇప్పుడు దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇలా కంప్లీట్గా చల్లారిపోయాక ఎడ్జెస్ మనం చాక్తో లూజ్ చేసుకోవాలండి. నెక్స్ట్ అలాగే దాని మీద ఒక ప్లేట్ పెట్టుకొని దాన్ని రివర్స్ చేసేసుకోవాలి. చూడండి, మనకు పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా. ఇప్పుడు మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. అంతే అండి, ఇక్కడ మనకు స్వీట్ అనేది రెడీ అయిపోయింది. అండ్ చాలా ఈజీగా ఉంది కదండి ప్రాసెస్. ఇంట్లో ఉండే వాటితోటే ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ స్వీట్ కూడా మనకు నోట్లో వేస్తేనే కరిగిపోతుంది. అండ్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం కొబ్బరి యాడ్ చేసాం కాబట్టి దానికి ఫ్లేవర్ అనేది చాలా ఇంక్రీజ్ అయిపోతుంది. అండ్ మీరు కూడా ఈ స్వీట్ని ట్రై చేసి ఒకసారి టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. అండ్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు త్వరగా చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో. బాయ్.